నమస్కారం ప్రజలారా. నమస్కారం నమస్కారం నమస్కారం. అంటే ఈ గెటప్ చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న అని చెప్పినా సరే, ఇకపోతే ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరే, ఇకపోతే మీ వైసీపీ పార్టీలో ముందుగా అన్న రాశి ఫలాలు ఎట్టున్నాయి? నీ హార్ట్ లైన్ బాగానే ఉండాలి. సన్నారని పోతావు, తండ్రించుకుని వస్తావు. రెండేది ఎక్కువ జరుగుతుంది. ఏంది కథ ఏంది? ఆయనకు ఆదాయం ఎట్టా, అవమానం ఏంది, రాజ్యపూజ్యం ఏంది అంటే అవమానం వచ్చి 151, రాజ్యపూజ్యం 11. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అవమానం వచ్చి 151, రాజ్యపూజ్యం 11. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. మీ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది? మీ భవిష్యవాణి ఇక్కడ ఒకసారి చెప్పండి అనేది. మీరు అలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలే. ఎందుకంటే వీళ్ళ బతుకులన్నీ నా చేతల్లో ఉన్నాయి కదా, అందరికి తెలుసు. ప్లీజ్ గురూజీ, అది చెయ్య. అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటాం. అందరికి తెలుసు, నాకు మరి కొంత ఎక్కువగా తెలుసు. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పుడు దాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రాజ్యపూజ్యం మనకి ఇప్పుడు 11గానే మిగులున్నది, మనకేం ఎక్కువగా లేదు. ఏళ్ళనాటి శని ప్రారంభం కాకముందు అయితే 151 ఉన్నింది రాజ్యపూజ్యం. ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది కేవలం 11కు వచ్చింది. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. ఇంకొకసారి అన్న డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి కూడా చూద్దాం. 21 డిసెంబర్ 1972 అన్నగారు మహానుభావుడు పుట్టినటువంటి రోజు. తిట్టాల్సిన తిట్టారుగా ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. అదే విధంగా విలువలో విశ్వసనీయత అని చెప్పి అన్నకు విశ్వాసను నామ సంవత్సరం. రైమింగ్ సార్. ప్రకాశ్ ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఆ టెన్షన్ నాకు ఉంది. ఒక బాబాయ్ కేసు అయితేనేమి కోర్టు అవసరమా అధ్యక్ష? బెయిల్ మీద ఉండేవాళ్ళం. బెయిల్ క్యాన్సర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకి. ఏమిటండి మీరు మాట్లాడేది? అందరూ సైకో అంటున్నారు, అందుకోసం పేరు మార్చుకుంటే మంచిది. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. అది నిజం సార్. కనపడుతుంది కదా, నువ్వు చెప్పేదేంటి? మరి రా అంటే రజనీయే కదా ఉండేది ఇప్పుడు మన పార్టీలో. అదే విధంగా ఈమె లేనిపోనిది పడుకో ఉండేటువంటి గాడిదను లేపి తన్నిచ్చా ఉన్నది. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. ఆ తన్నులు ఎవరికి పడతా ఉన్నాయి? రజనీకి పడవు. తన్నులు అన్నకు పడతాయి, జగనన్నకు పడతాయి. కాబట్టి నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. కాబట్టి నేనైతే తెలియజేస్తా ఉన్నా, రజనీతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. అదే విధంగా అవసరమైన తెలివితేటలు ప్రదర్శించకూడదు. అంటే మనం గతంలో అనవసరమైన వాటిలో కూడా మన అతి తెలివిని ప్రదర్శించి. అంటే ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబుద్ధి సేవలో కనిపిస్తారా? అసలు ఏమిటి ఒపీనియన్ నాకు అర్థం కాదు. అన్నకు సలహాలు ఇవ్వడం తగ్గించాలి, ఇది అదే విధంగా గురు గ్రహం కొంచెం వీక్ గా ఉంది, అందువల్ల విటమిన్ సి టాబ్లెట్ వేసుకో. తింటమే తప్ప ఏ రోజు మనం ఆవుకు దానం ఇచ్చావో, ఏ రోజన్నా ఇంటికాయ తినిపించినావేమరా గోమాతకో. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. మనం ఎంతసేపు వచ్చిన ఆదాయాన్ని తీసుకొని బ్యాంకులో వేసుకోవటమో, లేదంటే మన బిడ్డల పేరు మీద వేసుకోవటమో తప్ప ఆడైనా శనుగులు దానం ఇచ్చినావా? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. అదే విధంగా మొన్న జరిగిన కుంభమేళాకైనా పోయి ఉంటే కొద్దిగా ఈ గ్రహస్థితులు ఇవి ఏవైతే ఉన్నాయో కొద్దిగా మార్పులు చేర్పులు కూడి కొద్దిగా నువ్వు శాంతి పూజ కూడా చేయ. నా పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డెన్ కింద తయారయ్యారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన